ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిసరసేవాని జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, నేను గత 6 నెలల క్రితం ఈ సంవత్సరం రాజు బుధుడవుతున్నాడు కాబట్టి టెక్నాలజీ పరంగా బాగా అనేకమైనటువంటి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి అని చెప్పి శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనకి ఏఐ కానీ ChatGPT కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఒక 2 నెలల క్రితం చెప్పినటువంటి ఇంకొక వీడియోలో 2027 6th మంత్ నుంచి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అప్పటికల్లా ఆ సంవత్సరం కల్లా అంటే ఇక్కడ నుంచి సరిగ్గా 4 yearsలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి, మనకి మనమే ఓన్గా ఒకరి కింద జాబ్ చేయడం కాకుండా ఓన్గా ఏం చేసుకోగలం అనే దాని మీదే, ఓన్గా జాబ్ని ఎలా క్రియేట్ చేసుకోగలము, ఇంట్లో ఉండి ఎలా చేసుకోగలము, సొంతంగా మనం ఏం చేయగలం అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. బికాజ్ ఆఫ్ సాటర్న్ అంటే కర్మకారకుడు ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఇచ్చేటువంటి శని భగవానుడు నీచ పొందుతున్నాడు కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఆ వీడియోస్ చేసిన తర్వాత అడగడం జరిగింది నన్ను, సార్ మరి ఈ 4 సంవత్సరాలు మేము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మాకు ఈ 4 years ఆఫ్ జర్నీలో 2027 6th మంత్ నుంచి మీకు శని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పటికల్లా మనం సిద్ధంగా ఉండాలి, మనమే చేసుకోవడం అని అన్నారు. ఈ 4 years ఆఫ్ జర్నీ ఉంది, ఈ జర్నీలో మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలా వెళ్తే బాగుంటుందని అడగడం జరిగింది. చాలామంది అడిగారు కాబట్టి చాలామంది అడిగిన దానికి నేను ఒక్కొక్క రాశికి ఎలాంటి నిర్ణయాలు కానీ జాగ్రత్తలు కానీ ఏ వైపు డైరెక్షన్ వెళ్తే బాగుంటుందని చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. కాకపోతే నేను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యాలగ్నాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఈ యొక్క శని సంచారం ఏదైతే ఉందో 2వ స్థానంలో ఉన్న కేతు మీద దాని ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ శని పర్టికులర్గా 6వ స్థానంలో ఉన్నటువంటి శని మంచి ఫలితాలు ఇస్తాడంలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి విషయాల్లో ఇస్తాడు, ఫైనాన్షియల్ గ్రోత్లో ఇస్తాడు. కాకపోతే 2వ స్థానంలో ఉన్న శని మారాలి. నవంబర్ 1వ తేదీ నుంచి అతను మారుతున్నారు, రాశిలోకి వస్తున్నాడు మీకు. అక్కడ నుంచి ఒక 1.5 year ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు ఫైనాన్షియల్గా చూసుకుంటే. అయితే ఇక్కడ మన కాన్సెప్ట్ అనేటువంటిది ఆల్రెడీ చెప్పుకున్నాము. 2027 6th మంత్ నాటికి మనం ఇప్పటి నుంచి ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటూ ఉంటే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవుతూ మనకంటూ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎలా వస్తుంది అనేటువంటిది. అయితే అది మీ పర్సనల్ చార్ట్లో వేరుగా ఉంటుంది. మీరు ఓన్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ధనాధిపతి అసలు ఎవరయ్యారనేటువంటిది. బట్ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏదైతే ఉందో ఇది జనరల్గా 2nd Lord యాక్టివేషన్ అవ్వడానికి 2nd Lord ఇచ్చే ఫలితాలు ఏమిటి, 2nd Lord వేటి మూలంగా మీకు వస్తాయనేటువంటిది. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుందని చెప్పుకున్నాం ఫస్ట్ 1.5 year. అయితే మరి తర్వాత ఇవ్వదా అంటే తర్వాత పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఈ 1.5 yearలో ఏదైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు, ఏదైనా వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కేర్గా ఉండవలసినటువంటి టైం దిస్ ఈజ్. ఎందుకంటే మనం ఒక్కోసారి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తాం, దాని తర్వాత అయ్యో అప్పుడు అనవసరంగా దాన్ని ఖర్చు పెట్టాను, ఇప్పుడు దీనికి లేదు అనుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు వేటి మూలంగా మీకు అసలు ధనయోగాలు ఉంటాయి చూసుకున్నట్లయితే, అంటే ఏదైనా బిజినెస్ చేస్తే, జాబ్ చేయడం చదువుకోవడం దట్ ఈస్ డిఫరెంట్. బిజినెస్ చేస్తానంటే ఎనీ బ్యూటీ రిలేటెడ్, టీచింగ్ రిలేటెడ్, గైడింగ్ రిలేటెడ్, అకౌంట్స్ రిలేటెడ్, చార్టెడ్ అకౌంట్స్ లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి, అలాంటి రిలేటెడ్ ఎనీథింగ్ బ్యూటీ రిలేటెడ్. బికాజ్ ఆఫ్ వీనస్ ఈజ్ బ్యూటీ కారకుడు. వీటి మూలంగా మీకు ధనయోగం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇది కేతువు మారినప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ యొక్క జన్మజాతకంలో వీనస్ కనుక స్పాయిల్ అయితే అప్పుడు మాత్రం కొంచెం ఈ బ్యూటీ రిలేటెడ్ సంబంధించి చేసే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ సర్వీసెస్ రిలేటెడ్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ రిలేటెడ్ కాకుండా. మరి ఈ ధన సంబంధించినటువంటి విషయంలో మీకు ప్రోగ్రెస్ ఇంకా బ్రహ్మాండంగా ఉండాలండి. ఈ 4 years ఏదైతే ఉందో ఇది మనకు ఒక జర్నీ.
బికాజ్ ఆఫ్ 2027 6th మంత్ నుంచి శాటర్న్ నీచ పొందుతున్నాడు కాబట్టి ఇక్కడ మీరు పరిహారం కూడా చేసుకోవాలన్నారు కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీనికి ఏమిటి అంటే మీరు పర్టికులర్గా బుధ శని గుర్తుపెట్టుకోండి. బుధ గ్రహము శని గ్రహము ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఇంకోటి ఏంటంటే ఎన్ని రోజులు చేయాలి రెమెడీ అయినా, ఎన్నిసార్లు చేయాలి. ఇప్పుడు నేను మీకు మీ రాశిరీత్యా ఈ ఫలానా ప్రక్రియ చేయండి అని చెప్పాను. అయితే ఇక్కడ చాలామందికి రాశి లగ్నం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమీ లేదు, వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటిది శనివారాలు గుర్తుపెట్టుకోండి. సాటర్డేస్, పర్టికులర్గా సాటర్డేస్ లేదా బుధవారాలు లేదా శుక్రవారాలు, బుధ శుక్ర శని ఈ 3 గ్రహాలకి దీపారాధన చేయండి. ఇది మీకు లైఫ్ లాంగ్ ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఏది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నా రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనేటువంటి వారు. అలాగే ఈ రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా చేయండి. ఏదో ఒకరోజు చేశాను, 2 రోజులు మానేశాను, మళ్ళీ 4 రోజులు చేశాను అనుకుంటే మీకు అది ఆ రెమెడీ ఎట్టి పరిస్థితుల్లో పని చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్కి లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనేటువంటి నామం రెగ్యులర్గా చేయండి. చేస్తూ ఈ 4 years ఆఫ్ పీరియడ్లో ఏమవుతుంటుందంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అప్పులు పెరుగుతాయి, మళ్ళీ అక్కడ ఇంకా ఇబ్బంది వస్తుంది. కాబట్టి అప్పులు తీరడానికి ఓం అపర్ణాయే నమః అనే నామస్మరణ చేయండి. ఇక ఈ రెండిటితో పాటు ముఖ్యంగా మీరు నేను ఇందాక చెప్పినట్టుగా నవగ్రహాల చుట్టూ ఏదైతే శుక్ర బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయమని చెప్పాను, అది ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, 6:30 to 7 or 8, మొత్తం మీద 11 o'clock లోపల చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి పిడికెడు బెల్లం పెట్టండి. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మీకు తెలియకుండానే శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంట్లో పొరపాటును కూడా మీరు వెస్ట్ వాల్ అంటారు, అంటే శని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మనకి అష్టదిక్కుల్లో నవగ్రహాలు ఉంటాయి. ఎలా అంటే ఈశాన్యానికి గురుకేతువులు, తూర్పుకి సూర్యుడు, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహు, పడమరకు శని, వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు అని. శని స్థానం మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, పడమర స్థానం. ఈ పడమర భాగంలో పొరపాటున మీకు ఏదైనా బాత్రూమ్స్ కానీ ఉంటే వెస్ట్ సెంటర్లో ఫస్ట్ దానికి చుట్టూ ఒక చిన్న బ్రాస్ పట్టీ లాంటిది వేయండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని వేస్ నుంచి మనం శని యొక్క ప్రభావం బాగుండేలా చూసుకోవాలి. అలాగే రెండవ విషయం ఏంటంటే మీరు లైఫ్లో గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ బాగా రావాలి మీ లైఫ్లో. ఎందుకంటే ఈ 4 years ఆఫ్ పీరియడ్లో మీరు మీకంటూ సొంత ప్రపంచాన్ని సొంతంగా క్రియేట్ చేసుకోబోతున్నారు, మీ ఓన్ వరల్డ్, ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి ఏంటంటే ఇది క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు బెనిఫిట్ జోన్స్లో ఉండాలి ఎప్పుడు ఇంట్లో. అంటే బెనిఫిట్ జోన్స్ మీరు చేసే ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతూ మీరు చేసేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అయ్యే జోన్లో ఉండాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గృహంలో నైరుతి బెడ్రూమ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉంటారు. దాంట్లో వెస్ట్ వాల్ ఉంటుంది, వెస్ట్ వాల్ పడమర గోడ. వెస్ట్ వాల్ దగ్గర కూర్చొని మీరు చేసేటువంటి వర్క్స్ ప్రతిదీ కూడా చేయండి. అదేంటంటే డిజైర్స్ పాయింట్ అంటారు. ఆ వెస్ట్ వాల్కి, నైరుతి బెడ్రూమ్లో ఉన్న వెస్ట్ వాల్కి పర్టికులర్గా మీరు ఒక ఎల్లో కలర్ షీట్ మీద మీరు ఈ 4 years ప్రణాళిక ఏం చేయబోతున్నారు, బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిజైర్స్ పాయింట్ అంటారు. దాని మీద చాలా క్లియర్గా రాయండి, చాలా స్పష్టంగా ఫస్ట్ పేపర్ మీద రఫ్గా రాసుకొని దాని తర్వాత దాన్ని క్లియర్గా రాయండి. రాసి పెట్టుకోండి. మీరు ఇమేజెస్తో సహా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన డిజైర్ ఇమేజెస్ పరంగా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, మీకు ఒకవేళ రాయడం రాకపోతే మీ పిల్లల్ని లేకపోతే మీ జీవిత భాగస్వామిలో నేను రాయమని చెప్పండి. అలా ఒక 2x2 కావచ్చు, 3x3 కావచ్చు, ఏదైనా ఒక షీట్ మీద, ఎల్లో కలర్ షీట్ మీద నీట్గా రాసి మీ డిజైర్ పెట్టుకుంటూ మీరు అక్కడ కూర్చొని మీ వర్క్స్ మీరు చేసుకున్నట్లయితే వాస్తుపరంగా డిజైర్ పాయింట్ని యాక్టివేట్ చేస్తున్నారు, గ్రహాల పరంగా గ్రహాలకు సంబంధించి చేసుకుంటూ ఉన్నారు, అమ్మవారి అనుగ్రహం కోసం మంత్రం చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే క్లారిటీ, అంటే మీ యొక్క జీవితం ఎటువైపు వెళ్ళాలి ఆ క్లారిటీని ఇస్తుంది. ఈ యొక్క పరిహారాలు మీరు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.